ముసలోడు టౌన్ మధ్యలో ఒక భారీ ఓడ కట్టడం మొదలు పెడతాడు. అంత ఎత్తైన చోట ఓడ కడుతున్నాడని చూసి జనం అతన్ని ఎర్రిపప్ప బాయిలో కప్ప అనుకున్నారు. న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళ ముందే ఆ ముసలోడిని జనం బేభత్సంగా ఎక్కిరించేశారు. అయినా ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా తను ఎవరి మాట వినలేదు. తలంతా తెల్లగా పండిపోయేదాకా ఆ ఓడ కడుతూనే ఉన్నాడు. ఒక్కరోజు ఒక్కసారిగా జంతువులన్నీ వచ్చి అతని పనిలో దూకేశాయి. ఎట్టకేలకు ఆ ఓడ సరైన సమయానికి తయారైంది. ఏ రోజు ముంపు వస్తుందనుకున్నాడో ఆ రోజే జంతువులన్నీ వరుసగా ఓడ ఎక్కేశాయి. అప్పుడే ఆ ముసలోడు జనాలందరినీ ఓడెక్కమని గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడు. కానీ ఎవడు అతని మాట వినలేదు. ఇది ఎంత డ్రామా అని పగలబడి నవ్వేశారు. ఒక్కసారిగా ఆకాశం నల్లగా మబ్బు కమ్మేసింది. గాలి బీభత్సంగా దంచి కొట్టడం స్టార్ట్ అయింది. దీని తల్లి ఇప్పుడైతే సునామీ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం ముసలోడిలో గట్టిగా పాతుకుపోయింది. ఒరే ఓడ ఎక్కండ్రా బాబు అని చివరిసారిగా బతికిమిలాడాడు. కానీ ఎవడు లెక్క చేయలేదు. ఇంకొన్ని నిమిషాల్లోనే ఎక్కడో దూరం నుంచి ధడేల్మనే భయంకరమైన శబ్దం వినిపించింది. ఊరి మీద ఉన్న పెద్ద డ్యాం ఆ